హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. సాటర్డే అంటే మాకు వీకెండ్. పాపకి హస్బెండ్కి స్కూల్లో ఆఫీస్ ఉండదు కాబట్టి సో మా వీకెండ్ ఎలా గడిచిందో మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి. ఇక్కడైతే మా మందార మొక్కలన్నిటికీ బాగా మొగ్గలు అయితే వచ్చాయి. అవి మీకోసం రికార్డ్ చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ ఈ పెద్ద మందార మొక్కకు కూడా 2 మొగ్గలు అయితే వచ్చాయి. ఇంకా అవన్నీ చూసుకొని నేను వచ్చేసాను. మా వాళ్ళు అయితే ఆల్రెడీ క్రికెట్ దగ్గర ఉన్నారు. ఈరోజు నేను పని అవ్వలేదని వెళ్ళలేదు. వాళ్ళ డాడీయే తీసుకెళ్లారు, తనే ఉన్నారు అక్కడ. అండ్ ఇక్కడైతే నేను ఇంట్లో పనంతా అయిపోయింది. స్నానం చేసి వచ్చేసి ముగ్గు అయితే పెడుతున్నాను. చెప్పాను కదా చిట్టి చిట్టి ముగ్గులను 2 వీడియోస్ డౌన్లోడ్ చేశానని చెప్పాను కదా, అందులో ముగ్గులే స్లోగా ప్రాక్టీస్ చేస్తూ వేస్తున్నాను. చుక్కలు లేని ముగ్గులు కూడా ఉన్నాయండో, అవి కూడా త్వరలోనే షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇదైతే 6 చుక్కల ముగ్గు, 2 వచ్చే వరకు చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. చివరి వరకు చూడండి. ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ అయితే. ఈరోజు కూడా కలర్స్ వేస్తే బాగుందని వేశాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మీతో ఇంకొక యమ్మీ చట్నీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. మొన్న కొత్తిమీర చట్నీ టిఫిన్లోకి చూపెట్టాను కదా, ఈరోజు పుదీనా చట్నీ రైస్లోకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు అలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయడానికన్నా ముందు లైక్ అయితే చేయండి. అస్సలు లైక్ చేయకుండా చూడొద్దు వీడియో. మీరు లైక్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. సో ప్లీజ్ మీ వాల్యుబుల్ లైక్ నా కోసం అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడైతే నేను సాటర్డే పూజ చేసేసుకున్నాను. మీకు చెప్పాను కదా, సాటర్డే వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టేసుకొని కింద కూడా డ్రై ఫ్రూట్స్ అవి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా కింద ప్రాక్టీస్ అయితే ఇలా నడుస్తుంది. సాటర్డే రోజు మార్నింగే సన్ బాగానే వస్తుంది చెప్పేశాను కదా, ఇది అరౌండ్ 10 లోపే అయినా బాగానే సన్ అయితే వచ్చేసింది. మధ్యలో ఒకసారి తనకి పాలు మార్నింగ్ నట్స్ ఫ్రూట్స్ తినేసి వెళ్ళింది. మధ్యలో నేను ప్రోటీన్ పౌడర్తో మిల్క్ అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఆ టైంలో తీసిన క్లిప్స్ అనమాట ఇవి. ఇంకా అందరూ వచ్చేసారు, ఫ్రెష్ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు బ్యాటర్స్ ఏం లేవు, ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయాయి కాబట్టి ఈరోజు పోద్దాం అనుకున్నాను. ఎలానో ఎప్పటి నుంచో మీతో రాగి ఇడ్లీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈరోజు అది కూడా మీకైతే చూపించేస్తాను. అండ్ ఇంట్లో బ్రెడ్ అయితే ఉంది. ముందు రోజే బ్రెడ్ పిజ్జా చేశాను కదా, బ్రెడ్ ప్యాకెట్ ఉంది. ఎలానో బ్రెడ్ టోస్ట్ తినేద్దామా అంటే మా పాప ఏమో బ్రెడ్ పీనట్ బటర్ అంది, మా హస్బెండ్ ఏమో బ్రెడ్ జామ్ అన్నారు. సో తన కోసం అలా, మా కోసం ఇలా అన్నట్టు బ్రెడ్ అయితే టోస్ట్ చేసేసాను. తనకి పీనట్ బటర్ అయితే అప్లై చేసి ఇచ్చేసాను. నేను పీనట్ బటర్ అండ్ జామ్ కూడా కంట్రీ డిలైట్ నుంచే తెప్పిస్తాను. వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రిజర్వేటివ్స్ చాలా తక్కువ ఉంటాయండి, అందుకే నాకు యూస్ చేయాలనిపిస్తుంది. మన మామూలు కిసాన్ జామ్ యూస్ చేస్తే అందులో షుగర్ కంటెంట్తో పాటు మనకి చాలా ఫైన్ జెల్లా ఉంటుంది కదా అది. ఇందులో ఏంటంటే మనకి ఆ ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ యూస్ చేశారో, స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అవి, వాటి పల్ప్ కూడా మీకు తెలుస్తుంది. ఇందులో అంత ఫ్రెష్గా బాగుంది అనిపించింది నాకు. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కంట్రీ డిలైట్లో జామ్ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ అంత అట్రాక్టివ్గా ఉండదు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కలర్స్ తక్కువ వాడతారు కాబట్టి. అండ్ ఇక్కడైతే లంచ్ టైం అయిపోయింది. మన చట్నీ రెసిపీకి వచ్చేద్దాం. నేను మీకు ముందు చూపెట్టాను కదా, ఆ స్పూన్తో నేను అన్నీ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఒక్క పూటకే చేస్తాను కాబట్టి. ఆ స్పూన్తో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు అండ్ జీలకర్ర అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా తీసుకోవాలి మీరు. నా దగ్గర వాళ్ళు ధనియాలు లేవు, ధనియా పౌడర్ లేదు, 2 లేకుండానే మేనేజ్ చేశాను. అవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. అవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అదే స్పూన్తో 1 స్పూన్ నువ్వులు అయితే యాడ్ చేసుకోండి. నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయి, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. మీరు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసినా సరిపోతుంది, ఎందుకంటే నువ్వులు ఊరికే మాడిపోతాయి కాబట్టి ఆ ప్యాన్ హీట్తో కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ తీసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకొని అందులో సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. నా దగ్గర ఉన్న పుదీనాకి 4 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా నీట్గా వాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. పుదీనా కొంచెం మగ్గింది అనిపించినప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకొని వాటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. ఇదిగోండి ఫైనల్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే అవుతుంది. దీన్ని అయితే పక్కన తీసుకొని పెట్టేసుకొని చల్లారి పెట్టండి.
మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ గ్యాప్లో రాగి ఇడ్లీ కోసం బ్యాటర్ చేస్తున్నాను కదా, ఎప్పుడు రాగి ఇడ్లీ ఎలా మామూలు ఇడ్లీ బ్యాటర్లో రాగి పిండి కలుపుకోవడం చూపెట్టాను కదా, ఇలా మీరు పిండి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ నేను చెప్తాను. మీకు చూపెట్టిన గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రాగులు అయితే తీసుకోండి. దానికి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుంది. నేను గ్రైండర్ వేసేప్పుడు చూపెడతాను. విడివిడిగా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మీరు మిల్లెట్స్ ఎప్పుడైనా సరే, ఏ మిల్లెట్స్ అయినా నీట్గా వాష్ చేసుకొని మినిమం 6 to 8 అవర్స్ అయితే నానాలి, లేకపోతే మీకు పొట్టనొప్పి వచ్చేస్తుంది. సో 8 అవర్స్ అవి నానాలి కాబట్టి సోక్ చేయడానికి పెట్టేశాను. ప్లాన్ ఏంటంటే రేపు మార్నింగ్ ఇడ్లీ వేయాలని, అందుకే నైట్ గ్రైండ్ చేసి ఫర్మెంటేషన్కి పెట్టేస్తే మార్నింగ్కి సరిపోతుంది. అండ్ ఇందాక చట్నీ కోసం ఫ్రై చేశాను కదా, అదే ప్యాన్లో క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఒక సింపుల్ క్యారెట్ ఫ్రై, బట్ మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. క్యారెట్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. అండ్ ఇది మీకు లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు అయితే యాడ్ చేశాను. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా, తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే యాడ్ చేసుకోండి. క్యారెట్ యాడ్ చేశాక ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేస్తే మీకు క్యారెట్ చక్కగా మగ్గుతుంది. క్యారెట్ ఇక మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకోండి. నేను చెప్పాను కదా, నా దగ్గర ఈరోజు ధనియా పౌడర్ లేదు కాబట్టి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా క్యారెట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో ఇక్కడ నేనైతే కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా గ్రైండ్ చేసి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందన్న విషయం మర్చిపోయి నేను ఇదైతే వేసేసాను, డ్రై కోకోనట్ పౌడర్. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని మిక్స్ చేసేయండి. ఇందులోనే మీరు ప్యాన్లో కొంచెం కర్రీ ఉంచేసి రైస్ యాడ్ చేసి ఇచ్చేసారంటే పిల్లలకి క్యారెట్ రైస్ లాగా లంచ్ బాక్స్లోకి ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ముందుగా దాల్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసేసుకొని అవి బాగా పొడి అయిపోయిన తర్వాత పుదీనా యాడ్ చేయండి. అన్నీ కలిపి వేసేస్తే పప్పులు నలగవు, అలానే ఉండిపోతాయి. తర్వాత ఈ పుదీనా మిక్స్ కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకొని తడకా పెట్టేసుకుంటే యమ్మీ పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయానండో, లాస్ట్లో కొంచెం చింతపండు అండ్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఆ రెండింటి వల్లే టేస్ట్ వస్తుంది. మీరు పుదీనా చట్నీ ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ వీకెండ్ ఎలా గడిచింది అనేది కూడా నాతో చెప్పేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇది ఇన్స్టెంట్ చట్నీయే, నిల్వ పచ్చడి కాదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో సరిపడా వాటర్ అయితే యాడ్ చేసి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకున్నాను. అంతే, యమ్మీ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మా సాటర్డే లంచ్ ఏంటో చూద్దామా. రసం పెట్టాను మా పాప కోసం, పుదీనా చట్నీ, క్యారెట్ ఫ్రై, పెరుగు, అప్పడాలు, నెయ్యి. ఇది మా లంచ్. అలా హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ కిచెన్ క్లీనింగ్ అనమాట. జనరల్గా మార్నింగ్ లంచ్ బాక్సెస్ చేసేస్తాను కదా, ఆ టైంలోనే క్లీన్ చేస్తాను కదా కిచెన్. అదే వీకెండ్స్లో ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట చేస్తాను కాబట్టి లంచ్ అయిన తర్వాత ఒకేసారి కిచెన్ క్లీన్ చేసేస్తాను. ముందుగా అన్ని లెఫ్ట్ ఓవర్స్ తీసి బాక్సుల్లో పెట్టేసి ప్లాట్ఫామ్ మీద ఏమన్నా కబోర్డ్స్లో పెట్టాల్సినవి ఉంటే బాటిల్స్ కానీ కంటైనర్స్ కానీ అవన్నీ లోపల పెట్టేస్తాను. ఇవైతే రీయూజబుల్ టిష్యూస్ అనమాట, మన కిచెన్లో ఉంటాయి. నేను ఎప్పుడు యూస్ చేస్తాను మీకు తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ అలా ప్లాట్ఫామ్ అంతా చేసేసి స్టవ్ కూడా స్లోగా క్లీన్ చేసేస్తున్నాను. చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ టీ పెట్టే వరకు కిచెన్తో పని ఉండదన్నమాట. ఇలా కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఒకటి మెస్సీగా ఉంటుంది, 2 నాకు చిరాగ్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మిక్సీ కూడా వాడాను కాబట్టి నేను మీకు రోజు చెప్పినట్టే నేను యూస్ చేసిన అప్లయన్సెస్ అన్నిటికీ, ప్లాట్ఫామ్ మీద ఉన్న వస్తువులన్నిటికీ ఒక వైపు అయితే అలా ఇచ్చేయడం నాకు అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది మనం యూస్ చేసినప్పుడు అండ్ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఉన్నప్పుడు. సో అది అవన్నీ క్లీన్ చేసేసి నీట్గా టబ్ అయితే తీసుకొచ్చి ఈ గిన్నెలు కూడా కడిగేస్తే ఒక పని అయిపోతుంది కదా నీట్గా. మళ్ళీ సింక్లో గిన్నెలు ఉన్నా మనకి ఇబ్బందే. బట్టలు కూడా ఆన్ చేశాను. ఈరోజు వాషింగ్ మిషన్ లేట్గా ఆన్ చేశాను. ఇంకా వంట దగ్గరకు వచ్చేస్తే ఆ విషయం మర్చిపోతాను. మార్నింగే ఆన్ చేస్తే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆరేస్తాను, కానీ నేను వన్స్ వంట దగ్గరకు వచ్చానంటే ఈ కిచెన్లో చాలా బిజీ అయిపోతాను. వండడం, తినడం, మళ్ళీ క్లీనింగ్, డిషెస్ వాష్ చేయడం, మళ్ళీ కిచెన్ ఒకసారి ఊడవడం, ఒక్కొక్కసారి తుడవడం కూడా అవుతుంది కిందే ఉన్న వాటర్ డ్రాప్స్ లాంటివి పడితే.
అది పరిస్థితి. చెప్పానుగా గిన్నెలు కూడా అయిపోయినాయి. అండ్ ఒక్కసారి కిచెన్ అయితే ఊడ్చేస్తున్నాను. ఈరోజు బాగానే ఉంది, తుడవాల్సిన అవసరం ఏం లేదు. ఇదైతే నా కంప్లీట్ క్లీన్ కిచెన్ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ క్లీనింగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే అప్పడాలు లేపాను కదా, ఆ నూనె మీద మూత కూడా పెట్టేస్తున్నాను. నీట్గా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇవైతే సోక్ చేశాను కదా, రాగులు మినుములు అవి. రవ్వ మాత్రం నేను గ్రైండర్ ఆన్ చేసినప్పుడే సోక్ చేస్తాను, ముందే సోక్ చేసి పెట్టను. చాలామంది ముందే పెడతారు, నాకేంటో అలా అలవాట్లేదు. ఇంకా కిచెన్ నుంచి సెలవు తీసుకొని కష్టపడి బయటికైతే వచ్చి ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను. మీ వీకెండ్స్ రెస్ట్ తీసుకుంటారా, పని చేస్తారా? నాకైతే ఏంటో అండి, వీక్ డేస్లో కన్నా వీకెండ్లోనే ఎక్కువ పని చేసినట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా అలా చకచకా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. బట్టలు ఆరబెట్టేసిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అని. ఈవినింగ్ ఈరోజు స్పెషల్ ప్లాన్స్ ఏం లేవు, ఎక్కడికి వెళ్ళే ప్లాన్ కూడా లేదు. కాబట్టి ఇవైతే మా పాప బట్టలు. ఇవన్నీ ఆరేసిన తర్వాత మళ్ళీ తర్వాత మావి కూడా వేయాలి, ఆరేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్ నిన్న ఒక్కరోజే కవర్ అయితే నేను క్లోజ్ చేయకుండా అలా వదిలేసాను. ఎంత డస్ట్ పడిపోయిందో చూడండి, అంత డ్రై డస్ట్. ఈ క్లాత్ వెట్ క్లాత్ కూడా కాదు, జస్ట్ డ్రై క్లాత్తో తుడిస్తేనే పోయింది, చూసారా? అలా ఉంటుంది, ఎంత డస్ట్ వస్తుందో. మొత్తం అంతా క్లీన్ చేసేసాను. అండ్ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, వాషింగ్ మిషన్ ఎప్పుడు యూస్ చేసినా ఆ డ్రమ్ డ్రై అయ్యే వరకు మీరు వాషింగ్ మిషన్ ఓపెన్ పెట్టాలి. వెంటనే క్లోజ్ చేసేస్తే రస్ట్ ఫామ్ అయిపోతుంది, పర్టికులర్గా హార్డ్ వాటర్ ఉన్న ఏరియాస్లో. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే ఫాలో అవ్వండి. మొన్న నైట్ మీకు పైనుంచి చూపించాను కదా, మా ఒక టవర్ మా పక్కన సొసైటీ, ఎంత బాగుందో కదా. ఇలా ఇంక ఈవినింగ్ పనేం లేదన్నాను కదా, హాయిగా టీ అయితే తాగేసి వాక్ చేద్దామని వచ్చాం. నేను మా హస్బెండ్, మా పాప అయితే ఇక్కడ పార్క్లో ఆడుకుంటుంది, సెంట్రల్ పార్క్లో. మేమైతే పార్క్లోనే వాక్ చేయొచ్చు అన్నట్టు వచ్చాం. ఇక్కడ పిల్లలందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సొసైటీ చూసారా, లైట్స్తో కళకళలాడిపోతూ ఉంది. పిల్లలు అయితే హాయిగా ఆడుకుంటున్నారు. చలి తగ్గిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీడమ్ వచ్చిందనే చెప్పాలి. పాపం చలి ఉన్నప్పుడు బాగా ఇబ్బంది. అండ్ తనైతే అక్కడ అలా ఆడుకుంటుంది. ఇక్కడైతే మా వాకింగ్ నడుస్తుంది. యాజ్ యూజువల్ చీకట్లో కూడా బాగుంటుంది, చూసారా మా హస్బెండ్ ఫోన్లో. అది పరిస్థితి. ఇంకా మీరు మన ఛానల్లో ఏమైనా రెసిపీస్ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ రెసిపీ ట్రై చేసి మీకోసం షేర్ చేస్తాను. అండ్ నా రెసిపీస్ మీరెవరైనా ట్రై చేసినట్టయితే నాతో ఇన్స్టాగ్రామ్లో పిక్ షేర్ చేయండి, నేను వీడియోస్లో యాడ్ చేస్తాను. అండ్ అలా వాక్ చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి లైట్గా డిన్నర్ అయితే చేసేసిన తర్వాత ఇంకా గ్రైండర్ వేయాలిగా, మరి నానపెట్టిన తర్వాత అవి అన్నీ మళ్ళీ ఒకసారి పప్పులు నీట్గా వాష్ చేసేసుకొని గ్రైండర్ అయితే ఆన్ చేసేసాను. గ్రైండర్లో అవుతూ ఉంటుంది. నాకైతే పర్సనల్గా గ్రైండర్లో వేయడమే ఇష్టం. నాకు మిక్సీలో వేస్తే ఏంటో ఇడ్లీ దోశ నచ్చదు. ఇడ్లీ అయితే మరీ గట్టిగా వస్తుంది అనిపిస్తుంది. కొంతమంది బాగానే వేస్తూ ఉంటారు, నేను మాత్రం గ్రైండర్లోనే వేస్తాను. నార్మల్ ఇడ్లీ అయితే మీకు ఫర్మెంట్ అవ్వకపోయినా బాగానే ఉంటాయి గ్రైండర్లో వేస్తే. బట్ రాగి ఇడ్లీ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయండి. మా దగ్గర ఇంకా చలిగానే ఉంది కాబట్టి అంత బాగా ఏం ఫర్మెంట్ అవ్వలేదు, కానీ ఇడ్లీ మాత్రం బాగానే వస్తాయి గ్రైండర్లో వేయడం వల్ల. మీకు మిక్సీలో వేస్తే ఇష్టమా, గ్రైండర్లో వేస్తే ఇష్టమా అనేది నాతో కామెంట్ చేయండి. కొంతమంది గ్రైండర్ క్లీన్ చేయాలని గ్రైండర్ యూస్ చేయరు ఉన్నా కూడా, బట్ ఎప్పుడో వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు వేసుకునే దానికి కూడా అంత బద్దకిస్తే ఎలా చెప్పండి. హోమ్ మేకింగ్లో ఇవన్నీ తప్పవు కదా. ఫైనల్గా మనం తినే ఫుడ్ రుచిగా ఉందా లేదా అని చూసుకోవాలి, కానీ కొంచెం పని కోసం అయితే ఆలోచించకూడదు. అది. అండ్ ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. నేను ఈ బాక్స్లోకి తీసాను. రవ్వ కూడా నానపెట్టాను, చూసారుగా. అది నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రవ్వ కూడా మిక్స్ చేస్తున్నాను. తీసినప్పుడైతే ఈ బౌల్లో సరిపోద్ది అనుకున్నాను, కానీ బట్ రవ్వ కలిపాక ఫుల్ అయిపోయింది. ఇంకొకవేళ మార్నింగ్కి ఫర్మెంట్ అయిందనుకోండి, మళ్ళీ పిండి అంతా బయట పడిపోతుంది కదా ప్లాట్ఫామ్ మీద. ఎందుకు వచ్చిన రిస్క్లే బాబు అని లాస్ట్ మినిట్లో కంటైనర్ అయితే చేంజ్ చేసేసాను. ఇలా మా సాటర్డే పీస్ఫుల్గా గడిచిందనాలా బిజీగా గడిచిందనాలా తెలియదు, కానీ ఆఫ్టర్నూన్ వరకు చాలా బిజీగా అయిపోయిందండి. బట్ సాయంత్రం మాత్రం పీస్ఫుల్గా బాగానే అనిపించింది. అది. మీరు మీ సాటర్డే ఏం చేశారో నాతో చెప్పడం మర్చిపోద్దు. మీ పిల్లలకి సాటర్డే హాలిడేనా కాదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే కంటైనర్ చేంజ్ చేశానని చెప్పాను కదా, అలా అయితే చేంజ్ చేశాను. ఇడ్లీ రేపు మార్నింగ్ వేస్తాను, అంటే సండే వ్లాగ్ మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. ఇడ్లీ ఎలా వచ్చిందో చూడాలంటే నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్,
Bye. See you tomorrow. Don't forget to subscribe. Bye.